నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో జరిగిన మట్టి త్రవ్వకాలపై బీఆర్ఎస్ నాయకుడు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. శేఖర్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేసి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై 447, 420, 409 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఇంటూరి శేఖర్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డికి సహాయం చేసిన వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం అనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని అన్నారు. టెర్రరిస్టుల మాదిరి అర్ధరాత్రి అరెస్టు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను బెదిరించి ఏదో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామనేటువంటి ఒక భ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అప్పనంగా మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమనుకుంటారంటే, మాకు చరిత్రలో చాలామంది వచ్చారు, ఈ జిల్లాలో చాలామంది మంత్రులుగా పనిచేశారు, ఏ రోజు కూడా ఇంత అరాచకాన్ని అనేటువంటిది చేయటం లేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈరోజు డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఇంటూరి శేఖర్ని, అట్లాగే మా గతంలో మన జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని రావటం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు, లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏదంటే తయారవుతుంది అంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఒక అరాచకం అనేది చేయలేదు. అందరితో పాటు కలిసి పనిచేసాం, అందరం తెలంగాణ బిడ్డలం అనుకున్నాం. పథకాలు వచ్చినా, స్కీములు ఏ స్కీములు పెట్టినా అందరికీ ఇచ్చాం. కానీ ఈరోజు వారికి ఏదో పొరపాటున అధికారం చేతికొస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మట్టి దోలారు, ఆ మట్టిలో అవినీతి దొరికిందని చెప్తున్నారు. మట్టి మరి ఇంతకుముందు మీరు కూడా మంత్రులుగా ఉన్నారు, ఈ జిల్లాలో ఫస్ట్ టర్మ్లో మీరు కూడా మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఇదే పార్టీలో ఉన్నారు మీరు కూడా. మరి అప్పుడు మీరు ఎన్ని మట్టి దోలారు, ఎన్ని మట్టి కుప్పలు దోలారు మీరు? ఇలా ఏదో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కేసు పెట్టించారట. అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైవే వాళ్ళ కోసం మట్టికి పర్మిషన్ ఇచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. గుడికి మట్టి దోలటానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీటింగ్కి వస్తే మట్టి దోలిచ్చింది ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లాగే ఖమ్మం నుంచి సూర్యాపేట హైవేకి, ఖమ్మం నుంచి కోదాడ హైవేకి మట్టికి పర్మిషన్ ఇచ్చింది ఈ జిల్లా అధికారిగా ఉన్న కలెక్టర్ గారు. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. కలెక్టర్ గారి మీద కేసు పెట్టాలి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టాలి, ముఖ్యమంత్రి గారి మీటింగ్కి మట్టి తోలిచ్చిన పోలీసుల మీద కేసు పెట్టాలి. వీళ్ళెవరి మీద కేసు పెట్టకుండా ఎన్నికలలో ఈ పాలేరు నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి గారికి బ్యాక్ బోన్గా పనిచేసిన వ్యక్తులు ఎవరున్నారు వెనకాల, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు బనాయించాలని, లేకపోతే ఇంకోటి. నేను ఒక్కటే చెప్తున్నా,